నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో పితృపక్షాలు అనే మాట మనకు గత నెల రోజులుగా వినబడుతూనే ఉంది. అండ్ ఆ పితృపక్షాలు కూడా కంప్లీట్ అయ్యే సమయం మనకు వచ్చేసిందనే చెప్పాలి. నిజానికి ఇంకా చాలామంది కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు సమయం మించిపోతోంది, దాటిపోయే పరిస్థితి వస్తోంది, ఇంకా ఏం చేయాలి అనే చిన్న కన్ఫ్యూజన్ అయితే ఒకటి ఉంది. సో ఈరోజు ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకుందాం ఈ వీడియోలో. అంటే మిగిలిన ఇంకా వారం రోజులు దాదాపు ఏం చేయాలి, అర్జెంటుగా ఏమేం చేసేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఈ పితృపక్షాల్లో తర్పణాలు వదలాలా, పిండాలు పెట్టాలా అంటూ చాలా సబ్జెక్ట్ ఉంది ఇదంతా. సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో త్వరితగతిన ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది మాట్లాడదాం. ఒకటి. రెండోది, పితృదోషాలంటే ఏమిటి అనేది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. చాలామంది కొట్టిపడేయచ్చేమో, కానీ 100% అది వర్కౌట్ అవుతుంది. కొట్టిపడేసినంత మాత్రాన అది తప్పించుకొని పోయే సబ్జెక్ట్ అయితే కాదు. సో ఏమిటి పితృదోషం అంటే ఏమిటి? సో చాలామంది తమ తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో పెట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కాలం చేస్తారు. ఆ తర్వాత మరి వారికి కార్యక్రమాలు చేస్తారా, లేకపోతే ఊరికే డొనేషన్లు అంటూ కొన్ని ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దానివల్ల నిజంగానే అక్కడి నుంచి కాలం చేసిన పెద్దలకి అది అందుతుందా? ఒకవేళ అందకపోతే పితృదోషం రూపంలో ఏమైనా అది తిరగబెడుతుందా? ఒకవేళ అలాగే జరిగితే ఏం జరుగుతుంది, ఆ ఫ్యామిలీకి ఏం జరుగుతుంది? సో ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అండ్ మరోవైపు చాలామంది కూడా మా తాతలకి ఈ పిండాలు పెట్టడం విషయంలో మరి తల్లిదండ్రులు బతికే ఉన్నప్పుడు మనవాళ్ళు పెట్టొచ్చా, లేకపోతే ఆ బతికున్న తల్లిదండ్రులే పెట్టాలా? సో ఈ పద్ధతి ఏమిటి, ఈ శాస్త్రం ఏమిటి? అండ్ ఇంకా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలోనే వీటికి సంబంధించిన కార్యక్రమాలు చేసి అటు సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు, ఆర్థిక సమస్యల విషయంలో కావచ్చు, భార్యాభర్తల కలహాల విషయంలో కావచ్చు, ఎటువంటి ఆటంకాలు ఉండకుండా అభివృద్ధి చెందే విధంగా ఎలా ఈ పితృదోషాలని క్లియర్ చేసుకోవాలి, ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు పాలేపు రాజేశ్వర శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ విషయాలన్నీ కూడా. శర్మ గారు నమస్కారం. స్వామి నమస్కారం అండి. నమస్కారం. సో పితృపక్షాలు ఇంకా అయిపోతున్నాయి అనే విషయం ఇప్పుడు వినబడుతోంది. సో ఎప్పటి వరకు అయిపోతున్నాయి? ఈ రాబోయే రోజుల్లో మరి ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు తలపెట్టాలి? ఇప్పటికీ చాలామంది కూడా కొంత మిస్ అవుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మాతాపితృం సమం దైవం నదైవం పితరమత్సజేత్ సర్వతీర్థ ఫలంజ్ఞేయం మాతృవందన తత్సదా. మనకు దేవతలు గొప్పన, మాతాపితృలు గొప్పన అని అంటే శాస్త్రం చెప్పింది మొట్టమొదటి దేవతలు మాతాపితృలే. దేవతలు కూడా ఈ మాతాపితృలకు చేసేటువంటి సంతర్పణల చేత, చేసేటువంటి సేవ చేత వారు సంతుష్టులవుతారు. దేవతలు మొట్టమొదటి సంతుష్టులు కావాలంటే, అంటే వారు సంతోషాన్ని పొందాలి, మనకు వరాలు ఇవ్వాలి అని అంటే, ఎవరికి పూజ చేస్తే, ఎవరికి సేవ చేస్తే, ఎవరికి సంతర్పణ చేస్తే దేవతలు కూడా తృప్తి చెందుతారంటే మొట్టమొదట మాతాపితృల యొక్క సేవ చేయడం చేత, వారికి సత్కర్మలు చేయడం చేత ఆ దేవతలు కూడా సంతృష్టి చెందుతారు. దేవతలు ఇచ్చేటువంటి ఆ దేవతలకు చేసేటువంటి పుణ్యక్రతువుల ద్వారా మనం పొందేటువంటి ఏవైతే పుణ్యం ఉందో దానికి 100 రెట్లు 1000 రెట్లు పితృకర్మలు చేయడం చేత మనకు ఆ విధమైనటువంటి పుణ్యం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటిది శాస్త్రబద్ధమైనటువంటి అంశము. కనుక మనకు గణేశ పురాణంలో కూడా గణేశుడు ఏం చేశాడు? ఆయన అన్ని క్షేత్ర దర్శనం చేసుకున్నటువంటి ఫలితం, సకల నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం, సకల విధమైనటువంటి పుణ్యాలన్నీ కూడా పొందేటువంటిది మాతాపితృ వందనమే అనేటువంటి విధంగా చేశాడు కదా. కనుక అనేక విధమైనటువంటి ఈ యొక్క శాస్త్రబద్ధమైనటువంటి అంశాలు మన యొక్క శాస్త్రంలో, మన యొక్క పురాణాల్లో, వేదాల్లో మాతాపితృలే మొట్టమొదటి దేవతలు అనే విషయం ఖచ్చితంగా చెప్పబడింది. దానిలో అనేక విధమైనటువంటి రహస్యాలు కూడా ఉన్నాయండి. అందరూ ఏమనుకుంటారంటే, మీరు మొట్టమొదట కొన్ని ప్రశ్నలు
సంధిస్తూ వచ్చారు ఇక్కడ నా వద్దకు. ఆ, ఏమిటి అంటే మన శ్రోతలకు వీరికి బతికి ఉండంగా ఏదైనా చేయవచ్చా? అనాథాశ్రమాల్లో వేస్తూ ఉన్నారు. మరి వారు పోయిన తర్వాత అతీతంగా కర్మకాండలు చేస్తూ బంధుమిత్రులందరినీ చాలా గొప్పగా పిలిచి ఇంకెన్నో డొనేషన్స్ అన్ని ఇస్తూ వారు ఆ విధమైనటువంటి ఆడంబరంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ రుణగ్రస్తులు ఆ పితృరుణం తీరుతుందా అంటే ఖచ్చితంగా పితృడు వాళ్ళు పితృదేవతలైతే చేసేవారు ఏమవుతారు? పుత్రుడు కదా. కనుక చేసేవారు పుత్రుడైనప్పుడు పుత్రుడు అనేటువంటి పదానికి మన గరుడ పురాణంలో ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఒక డెఫినేషన్ అనేటువంటిది ఉంది. ఏమిటి అనంటే జన్మతో వాక్యకరణాత్ ప్రత్యర్థం భూరి భోజనం గజాజాం పిండదానాచ్చ త్రిభిరు పుత్రస్య పుత్రతః. దాంట్లో చివరి వాక్యం ఒకటి చెప్పబడింది, త్రిభిరు పుత్రస్య పుత్రతః అని చెప్పబడింది. అంటే ఈ మూడు ఎవరైతే చక్కగా చేస్తాడో వాడు పుత్రుడయ్యా, అదర్వైజ్ ఇది చెయ్యకుంటే వాడు పుత్రుడు కాదు అనే విషయంగా ఖచ్చితంగా, అంటే కంటే పుత్రుడు కాదు, మమకార అభిమానాలతో వస్తే పుత్రుడు కాదు, వాడు దత్తత తీసుకున్నంత మాత్రాన ఆ ఇచ్చినటువంటి ద్రవ్యం ద్వారా ఆస్తిపాస్తులు పొందడం చేత వాడు పుత్రుడు అనేటువంటిది శాస్త్రబద్ధంగా అనిపించుకోదు. అనుకున్నటువంటి పుత్రుడు వేరు, శాస్త్రబద్ధంగా పుత్రుడు కావాలనుకుంటే ఏం చేస్తే వాడు అసలు మాతాపితృలకు పుత్రుడవుతాడు అనేది నేను చెప్తున్న అంశం కాదు. ఆంధ్ర పురాణంలో ఖచ్చితంగా వాక్యం చెప్పబడింది, జనమతో వాక్యకరణాత్. అంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు వారిని చక్కగా చూసుకోవడం. ఎందుకంటే నిన్ను చిన్నప్పుడు చూసుకున్నారు కదా వారు కూడా వృద్ధో బాల సమాన అని. వృద్ధులైనప్పుడు వారు కూడా చాలా బాలంతోటే సమానుడు, చిన్నపిల్లలతోటే సమానుడు. కనుక వారి యొక్క బాధ్యత అట్లాగే తీర్చాలి అని చెప్పబడింది శాస్త్రంలో. జన్మతో వాక్యకరణాత్ ప్రత్యబ్ధం భూరి భోజనం. ఇక ప్రత్యాబ్ధికాలన్నీ కూడా వారు అట్లాంటి క్రతువులు చేసిన తరువాత అది ఫిలప్ అయిన తర్వాత రెండో విషయం ఏమిటయ్యారంటే ఈ ప్రత్యాబ్ధికాలు వారు పోయిన సందర్భంలో కర్మకాండలు అనేటువంటివి కూడా చేయడము, అవన్నీ కూడా అది రెండో స్టెప్. అంటే ఫస్ట్ ది ఫిలప్ చేసిన తర్వాత రెండో దానికి వీరికి అధికారం అనేటువంటిది వస్తుంది. కనుక ఫస్ట్ ది వారి ఉన్నన్ని రోజులు సేవ చేయకుంటే వారికి ఏమాత్రము ఆ అర్హత అనేటువంటిది, అసలు పితృకర్మలు చేయడానికి అర్హత ఉండదు వారికి. కనుక అటు తర్వాత ప్రత్యబ్ధం భూరి భోజనం అని ప్రత్యాబ్ధికాలు పెట్టాలంటే ఇంకొక మీరు మాట చాలా గొప్పది ఇప్పుడు మెన్షన్ చేశారు రఘు. ఏమిటి అనంటే వీరు ప్రత్యాబ్ధికాలు పెట్టక కర్మకాండలు చేయక ఏ అమెరికాలోనూ ఉంటూ వారు 1 లక్ష రూపాయలు డొనేషన్ పంపిస్తారు. ఇక్కడ పాపం వారి యొక్క సోదరు ఎవరో ఇక్కడ నిర్వర్తిస్తూ ఉంటారు. వారు చాలా చిన్నగా ఉన్నారు, చిన్నతనం అంటే ఆర్థికంగా చాలా చిన్నగా ఉన్నటువంటి వారు కాబట్టి వారికి ఏదో ఉన్న శక్తిలో చేసేటువంటి స్థితిలో వీడు మాత్రం రాలేడు. కానీ బాధ్యత వీందే గొప్పది. వీడు ఇక్కడ ఒక 10,000 వీడు ఖర్చు పెడితే అక్కడి నుంచి 1,00,000 రూపాయలు 10 రెట్లు వాడు పంపించాడు అని అనుకుంటారు. దాని ద్వారా వారికి రుణ విముక్తి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రుల క్రతువు ప్రత్యక్షంగా వచ్చి చేసుకోవాలి ఇక్కడ. కనుక ఆ విధంగా చేసుకుంటేనే ప్రత్యబ్ధం భూరి భోజనం. వారు ఒక్కడే చేసుకోవడం కాదయ్యా, వాళ్ళ తల్లిదండ్రులతో మమకారం పొందినటువంటి సోదరులను ఆ సోదరి సమానమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలవాలి. ఆ రోజు పిలిచి భూరి భోజనం అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. ఆబ్ధికాలే అని అంటాం. ఆబ్ధికాల్లో భూరి భోజనం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఆబ్ధికాలు అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకునేటువంటి ప్రసాద భక్తులు అని అంటాం. అంటే ఎవరైతే ఈ యొక్క మాతాపిత సమానమైనటువంటి వారుగా ఉన్నారో, ఈ పుత్ర సమానమైనటువంటి వారు ఉన్నారో, ఈ ఉన్నటువంటి పెట్టేటువంటి వారికి కూడా కర్తలకు వారికి సోదర సమానమైనటువంటి వారందరినీ కూడా పిలిచి వారికి కూడా ఈ యొక్క సంతర్పణ చేసినటువంటి ప్రసాదాన్ని వారికి కూడా పెట్టేసి ఈయన భజించాలి. అట్లా చేస్తేనే ఈ శ్రాద్ధ ఫలితం. ఇంకొక అంశం కూడా చెప్తున్నాను. చాలా మంది ఇట్లా విషయాలు చేయక వాళ్ళ ఇంట్లో అనేక సౌకర్యాలున్నా మిగతా వాటన్నిటికీ కూడా చేస్తాడు, కానీ వెళ్ళి ఇంకేదో ఆశ్రమాల్లో పెడతాడు.
మరి అక్కడ వెళ్ళి డబ్బులు కట్టేసి వస్తాడు. స్వయం పాకం ఊరికే ఇచ్చేసి వస్తాడు. ఆ రోజు ఒడిసింది వాని యొక్క పని. అవునవును. హోటల్కో భోజనానికో మళ్ళీ వీళ్ళు ఇంకేదో నానా విధమైనటువంటి ఎంజాయ్మెంట్స్తో టూర్స్ కన్నిటికి పోతాడు. దానికి మాత్రం టైం ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులకు చేసేటువంటి ఆబ్దికాలకు మాత్రము భ్రష్టు పట్టేటువంటి స్థితులు. ఎక్కడో మఠానికో లేకపోతే నా యొక్క భార్య సహకరించట్లేదండి, ఇంట్లో పిల్లలు వద్దంటున్నారు అంటే నీకు కూడా ముందు పెట్టేటువంటిది ఇంతేరా. అంటే ఏదో మఠంలోనో దేవాలయంలోనో ఇచ్చేస్తారు, మఠంలోనో దేవాలయంలో ఇచ్చేసి వారికి అవన్నీ కూడా ఆ విధమైనటువంటి పద్ధతులు పనికిరావు. ఇళ్లలో కుదరకుంటే, అనేక విధమైనటువంటి అస్వస్థతలుంటే, రోగగ్రస్తులైతే, వీరే వండుకొని తినలేనటువంటి దుస్థితిలో వీరు ఉంటే, వీరే వండుకోలేరు కదా, ఇంకొకరి పైన ఆధారపడి ఉంటున్నారు, వాడు పెడితే వీడు తినాలి, అప్పుడు ఏదైనా స్వయం పాకం ఇవ్వాలి. మీకు అర్థమైందా? స్వయం పాకం ఎందుకు ఇవ్వాలో, హిరణ్య శ్రాద్ధాదులు ఎందుకు పెట్టాలి అంటే ఇందు గురించి మాత్రమే. నువ్వు పంచభక్షాన్నాలు నిత్యం కూడా వండుకొని భోజనం చేస్తూ పితృదేవతలకు ఈ విధంగా పెట్టడం అనేటువంటిది పనికిరాదు. ఖచ్చితంగా పితృదేవతలకు వండి అన్నీ కూడా పదార్థాలు అనేటువంటివి పెట్టాలి. అంటే శ్రాద్ధంలో ఏ ఏ విధమైన పదార్థాలు వారికి ఉపయుక్తమో ఉంది, అది కూడా ఆ విధమైనటువంటి విధానంగా పెట్టాలి. చాలామంది శ్రాద్ధం అంటే కొంతమంది మాసహీనం వృధాశ్రాద్ధం అనేటువంటిది ఉంది. మన మీడియా ద్వారా అది కూడా ఖచ్చితంగా మీరు అందరికీ అందించారు. అంటే శ్రాద్ధం అంటేనే మాంసం పెట్టాలి అనుకున్నారు. అది విరుద్ధమైనటువంటి అంశం అండి. మాసం అని చెప్పబడింది. మాసము అనంటే మినుప పదార్థము. మినుప పదార్థం అనేటువంటిది మాసం పోయి వీళ్ళు వారి ఇష్టమైనటువంటి పదార్థంగా మార్చారు. కనుక అది అన్యతుల్యమైనటువంటి మరి ఇతరమైనటువంటి పదార్థంగా దాన్ని వండకుంటే శ్రాద్ధ ఫలితం ఉండదు. మా యొక్క తాతగారు వండారు, నాన్నగారు వండారు, ఇంకేదో వండారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు పరంపరగా తప్పు చేశారు. ఖచ్చితంగా మీరు ఇప్పుడైనా మంచిగా ఉండండి. కనుక మీరు మాస పదార్థము అనంటే మినుప పదార్థం పెట్టాలి ఖచ్చితంగా. ఇంకొక అంశం కూడా అండి, ఇక్కడ పుత్రుడు అనే పదానికి రెండు బాధ్యతలు అయిపోయినాయి. ఇక చివరి బాధ్యత ఏమిటి అని అంటే గయాశ్రాద్ధము. అత్యంత శ్రేష్టమైనటువంటిది గయాశ్రాద్ధం. జీవితంలో పుత్రుడు ఒక్కసారైనా తన యొక్క పితృదేవతలకు ఖచ్చితంగా పెట్టుకోవలసినటువంటి శ్రాద్ధం ఏమిటయ్యా అంటే ఈ గయాశ్రాద్ధమే. ఈ గయాశ్రాద్ధం చేయడం చేత అనేక విధమైనటువంటి పుణ్యం అనేటువంటిది కలుగుతుంది. వీరికి పుత్రుడు అనేటువంటి పదానికి పరిపూర్ణత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ యొక్క పుత్రునికి మూడో బాధ్యత తీర్చడం చేత వాళ్ళు ఉన్నన్ని రోజులు చక్కగా చూసుకోవాలి. వారు పోయిన తర్వాత ఆబ్దికాలు కర్మకాండలు చేయడం. ఇక గయాశ్రాద్ధంతో మూడు బాధ్యతలతో పుత్రుడు అనేటువంటి వాక్యానికి పరిపూర్ణత ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది చేసుకున్న తర్వాతనే, ఎందుకంటే ఎక్కడ శ్రాద్ధం చేసినా వారికి గయాశ్రాద్ధ ఫలతమస్తు అని అంట. ఇదం శ్రాద్ధం గయాశ్రాద్ధ ఫలతమస్తు. ఈ యొక్క శ్రాద్ధం గయలో పెట్టినటువంటి ఫలితం మాకివ్వయ్యా అని మనం వేడుకుంటాం తమ యొక్క పితృదేవతలు. కనుక గయలోనే వెళ్ళి, అంటే ఎక్కడ పెట్టినా గయలో వెళ్ళి పెట్టినటువంటి ఫలితం రావాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు చేయాల్సింది ఏమిటి? గయలోనే వెళ్ళి పెడితే అక్కడ గయా మొత్తం కూడా గజాధరుడు అనేటువంటి రాక్షసుడు ఉంటాడు. అదంతా విష్ణుపాదం, అదంతా కూడా. కనుకనే ఇక్కడ కూడా దర్భలు అనేటువంటి వేసి పిండ ప్రదానాలు చేస్తూ ఉంటాం. కనుక ఆ విధమైనటువంటి అంతరార్థతుల్యమైన విషయాలు ఎన్నో కూడా ఉన్నాయి. గజాశ్రాద్ధం అత్యంత శ్రేష్టం. ఒక్కసారైనా గజాశ్రాద్ధం అనేటువంటిది పెట్టండి. పితృదేవతలకు అనేక విధమైనటువంటి పుణ్యక్రతువులు చేసినటువంటి ఫలితం ఒక గయాశ్రాద్ధం ద్వారా మనకు వస్తుంది. ఇదంతా మహాలయ పక్షాల్లో మనం పితృదేవతల గురించి వల్లించుకోవడం అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతం తప్ప ఇంకేమీ కూడా కాదు. మనకు కర్తా కారయితా చైవాని ప్రేరకశ్చానుమోదక. మీకు కూడా ఈ విధమైనటువంటి సద్భావన పుట్టడం మన యొక్క ఛానల్కి కానీ, నాకు చెప్పే అదృష్టం వినేటువంటి శ్రోతలకు కూడా వినేటువంటి అదృష్టం కూడా, ఈ అంటే దేవతల యొక్క పురాణాలు విన్నదానికంటే కూడా, వేద శాస్త్రాలు విన్నదానికంటే కూడా, పితృదేవతల గురించి వింటే కూడా చాలా గొప్పనైనటువంటి ఫలితం అనేటువంటిది, సద్భావన అనేటువంటిది కలిగి వారి పిల్లలందరూ కూడా సంస్కారభూతులవుతారు. అయితే శర్మ గారు, ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది, అంటే అనుమానము ఏమిటి అంటే, చాలామంది కూడా
ఆ చనిపోయిన తిథి నాడే ప్రతి సంవత్సరం పెట్టేస్తూ ఉంటారు. సో ఆ రోజే ఆ తిథి పెట్టుకుంటారు, పుణ్యతిథి అంటారు. ఇంకా ఆ కార్యక్రమాలు ఏదైతే శాస్త్రం చెప్తుందో అవన్నీ చేస్తారు. సో అలా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఆ సంవత్సరికాలు పెట్టుకునేవాళ్ళు మళ్ళీ ఈ పితృపక్షాల్లో కూడా కంపల్సరీ పెట్టాలా, లేకపోతే ఎలా దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి? చక్కగా అడిగారు. అది అందరిలో ఉన్నటువంటి చాలా ప్రశ్న, ప్రతి వారిలో ఉంటుంది. చాలా విజ్ఞులకు కూడా తెలియదు. వారు ఖచ్చితంగా ప్రతి ఆబ్ధికం అంటే ప్రతి సంవత్సరం ఒక మారు వస్తుంది కదా, మహాలయాల్లో ఎందుకోసం పెట్టాలి అని. మనకు పితృల్లో దశవిధమైనటువంటి పితృదేవతలు, దశవిధమైనటువంటి మాతృదేవతలు. మనకు మన నాన్నగారి సమానమైనటువంటి వారు, మన యొక్క డెవలప్మెంట్స్ లో ఉపయోగపడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. మన యొక్క గురువులు ఉపయోగపడతారు. మీరు ఉద్యోగ సద్యోగాలు చేసినప్పుడు తోటి స్నేహితులు, అక్కడ కూడా మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో మీకు ఒక గైడ్గా గురుతుల్యమైనటువంటి వారు ఉంటారు. మన జీవన వృద్ధికి వాళ్ళు కూడా ఉపయుక్తమవుతారు. మనకు విద్యలో గైడెన్స్ ఇచ్చినటువంటి వారే కాకుండా మన యొక్క తాత ముత్తాతలు కూడా, అంటే మన ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు, మేనమామలు కానీ, చిన్ననాన్నలు కానీ, పెద్దనాన్నలు కానీ, పెద్దమ్మలు కానీ, వారి యొక్క పుత్రులు కానీ, వాళ్ళందరికీ కూడా మన యొక్క నాన్నగారు గతించినటువంటి రోజు పెట్టము. నాన్నగారు గతించినటువంటి రోజు నాన్నగారికి, నాన్నగారి నాన్నగారికి, వారి నాన్నగారికి 3 తరాలకు మాత్రమే, అంటే తండ్రి, తాత, ముత్తాత, వీరికి మాత్రమే పెడతాం. ఇక మిగతా వారి యొక్క సహాయం కూడా మనం జీవితంలో మనం వృద్ధి కావడానికి ఖచ్చితంగా ఉపయోగపడ్డది. వారి యొక్క అనుగ్రహం లేని మనం వృద్ధి కాలేదు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా అందరూ కూడా మనం దృష్టి పెట్టుకోవలసినటువంటి అంశమే. కనుక మనం చేయాల్సినటువంటి అంశం ఏమిటి? మన యొక్క మాతాపితరులతో పాటు వారికి కూడా రుణగ్రస్తులు అవుతాం. మరి ఎప్పుడైనా వారి అందరికీ కూడా తీర్చుకునేది అని అంటే ఈ పితృపక్షాల్లో వాళ్ళందరికీ కూడా మనము ఈ తీర్చుకునేటువంటి విధంగా ఈ పితృ రుణం అనేటువంటిది వారు చేసినటువంటి సహాయార్థాన్ని మర్చిపోకుండా, ఎందుకంటే మనిషి జన్మ కదా ఇది, ఎన్నో జన్మల పుణ్యరాహిత్యమైన యుక్తాయుక్త జ్ఞానతుల్యమైనటువంటి జన్మ, ఎంతుజాలమైనటువంటి జన్మ కాదు. ఎవరు ఏ చిన్న సహాయం చేసినా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మనం వారికి రుణగ్రస్తులం కాకూడదు. రుణగ్రస్తులను అవడం చేత మనకు ఉత్తమమైనటువంటి జన్మ రాదు. కనుక వారికి కూడా రుణం తీర్చుకునేటువంటి అదృష్టం, చాయిస్ ఎప్పుడయ్యా మనకు అని అంటే ఆ అవకాశం అనేటువంటిది ఈ యొక్క మహాలయ పక్షాల్లో మనకు అవకాశం అనేటువంటిది ఏర్పడింది. అంటే ఇక్కడ శర్మ గారు, అక్కడ వారి వారి బంధువులు, వారి పుత్రులు వాళ్ళు పెట్టేస్తున్నారు కదా ఆ సంవత్సర కాలానికి సంబంధించి. సో కరెక్ట్. అయితే వారి వారి పుత్రులు, వారి బంధువులు, వాళ్ళందరూ కూడా వారు అక్కడ పెడుతున్నారు కదా, మనం కూడా చేయించుకున్నాం కదా. మనం ఇక్కడ రుణము అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని అంటే, నేను మీ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాను. అప్పు అనంటే ఈరోజు డబ్బు మాత్రమే అప్పుగా అనుకుంటున్నా. ఒక సేవ, చిన్నప్పుడు అమ్మమ్మ గారు మనకు అనేక విధమైనటువంటి సేవలు చేశారు. మన తాతగారు అనేక విధమైనటువంటి సేవలు చేశారు. మనకు మేనమామ అనేక విధమైనటువంటి మేనమామ, మేనత్త, చిన్ననాన్నలు, పెద్దనాన్నలు ఎన్నో మనం వృద్ధి కావడానికి వారు ఉపయోగపడ్డారు. వాళ్ళ పుత్రుడు వాళ్ళకి చేస్తాడు. మనం ఇంత చేయించుకున్నాము, మనం ఏం చెయ్యొద్దా మరి వారికి? మనం కూడా వారికి రుణగ్రస్తులై ఉన్నాం కదా, ఎంతో కొంత వారు మనకు వెచ్చించి ఉన్నారు కదా, అంటే అప్పుడు ఏం చేయాలంటారు? ఆరపోసి ఉన్నటువంటి వారు ఉన్నారు కదా. కనుక వారికి ఖచ్చితంగా చేయించుకున్నాం కాబట్టి, వారి సేవలు అనేటువంటివి మనకు లభించాయి కాబట్టి మనం కూడా వారికి ఖచ్చితంగా కొంత చేయాల్సిందే. దీన్నే రుణం అంటాము. మనము మన ఛానల్ ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, ఇక్కడ రుణము వారి ద్వారా మనం తీసుకున్నాం, మనం కూడా ఇక్కడ ఇవ్వాలి. అంటే ఏం చేయాలంటారు? అప్పుడు వారికి సంతర్పణంలో చాలా ఫస్ట్ మొట్టమొదట చేయాల్సినటువంటిది ఈ యొక్క మహాలయ పక్షము. పక్షము అంటే 15ను ఒక భాగం, మాసంలో ఒక భాగం అన్నట్టు, సగభాగం. సగభాగం మాసంలో 30 తిథులు కాబట్టి సగభాగం 15 రోజులు. కనుక ఈ 15 రోజులను మనము మహాలయ పక్షాలు అని అంటాం. మహాలయ పక్షాల్లో పితృదేవతలందరూ కూడా వచ్చేసి భూమిపైన వారి యొక్క
పుత్రుడు అంటే కుమారుడు ఒక్కడే కాదు, పుట్టిన వారే కాదు. ఇందాక చేసుకున్న వాళ్ళందరూ కూడా వారు అనుకుంటారు ఒక గురువు గారు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఒక సన్యాసి ఉన్నాడండి, సన్యాసికి ఏ యొక్క పుత్రులు ఉండరు, ఎవరు ఉండరు, ఇంకెవరు కూడా ఉండరు కదా, వారికి గతి అనేటువంటిది ఎట్లా పట్టాలి, ఉత్తమ గతి అంటే వారి శిష్యులందరూ కూడా వారి సంతర్పణ చెయ్యాలి. నా యొక్క పుత్ర సమానమైనటువంటి వారు నాకేమైనా సంతర్పణ చేస్తారేమో అని. ఈ సంతర్పణ చేసే 15 రోజుల పాటు ఒక్కొక్క రోజు అసలైతే ఎప్పుడు చెయ్యాలి పితృదేవతలకు అని అంటే, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారంటే వారి నాన్నగారు చనిపోయిన తిథి కానీ, సామాన్యంగా ఇంకేదో అమావాస్య కానీ, అష్టమి కానీ, ద్వాదశి రోజు కానీ, అట్లాంటి రోజులు చేయడం కానీ ఆ విధంగా చేస్తున్నారు. కానీ చేయాల్సింది 15 రోజుల పాటు వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి 15 రోజులు తలుచుకోవాలనే చెప్పబడింది. 15 రోజులు ఎట్లా తలుచుకోవాలి అని అంటే, 15 రోజులు మీరు ఏమి చెయ్యలేనటువంటి పక్షంలో మన పితృలందరినీ కూడా తూర్పుకు మనం నిలబడి వారందరికీ నమస్కారం చేసుకోవాలి. వాడు ఏం చేయలేడు కాబట్టి, వాడే వృద్ధుడైనాడు కదా, వాడు అనేక విధంగా అవస్థలు పడుతూ ఉన్న వారికి మాత్రమే, అన్ని విధంగా స్వస్థత ఉన్నటువంటి వానికి కాదు. కనుక ఇక ఆ విధంగా కాకుండా వానికి కాస్త వాని పని వాని చేసుకునేటువంటి స్థితి ఉన్నప్పుడు పితృదేవతలకు నువ్వులు నీళ్లు రోజు వదిలిపెట్టడం, వాళ్ళందరినీ తలుచుకొని ఇక ఆ విధంగా చేస్తూ పితృదేవతలకు సంతర్పణలు ఇవన్నీ కూడా చేసేటువంటి క్రమంలో, ఎందుకంటే పితృదేవతలకు ఒక్కొక్క రోజు చేయడం చేత ఒక్కొక్క సత్ఫలితం అనేటువంటిది కలుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు నువ్వులు తర్పణం మొదల అది ఇంకొంచెం విడమర్చి చెప్తారా వ్యూవర్స్కి? ఖచ్చితంగా. నువ్వులు నీళ్లు మన పితృల నుంచి ఎవరైతే మనకు ఈ యొక్క పితృల్లో మనకు భాగగ్రస్తులు ఉన్నారు, ఎవరికైతే వాళ్ళందరినీ కూడా తలుచుకొని వాళ్ళ గోత్రము తెలవకుంటే పరమేశ్వర గోత్రము, ఏ నదిదో ఇంకేదైనా పేరు క్షేత్రంతో తీసుకొనైనా ఏ ఋషిదో పేరు తీసుకొని వారి యొక్క పేరు కూడా చదివి మనము నీళ్లు వదిలేయడము. పితృదేవతలకు వదిలేసినప్పుడు ఇట్లా 3 మార్లు వదిలేయాలి. ఎందుకంటే ఇది పితృదేవతల యొక్క బొటన వేలు నుంచి 3 మార్లు తర్పజామి అనేటువంటి విధంగా 3 మార్లు వారి యొక్క పేరు చదువుతూ 3 మార్లు ఆ విధంగా వదిలేయడం అనేటువంటిది శ్రేష్టము. ఎందుకంటే పితృదేవతలు ఇక్కడ వారి యొక్క దేవతీర్థం అనేటువంటిది ఇట్లా, పితృతీర్థం అనేటువంటిది చిటకన వేల నుంచి వచ్చేటువంటిది, అది ఋషి తీర్థము అన్నాడు. 3 తీర్థాల్లో దేవతా తీర్థం, ఋషి తీర్థం, పితృతీర్థం. పితృతీర్థం అనేటువంటిది బొటనవేలు పక్క నుండి వచ్చేటువంటిది పితృతీర్థం. కుడి చేతి బొటనవేలు దగ్గర నుంచి నువ్వులు నీళ్లు ఒక్కొక్కరి పేరు చెప్తూ అట్లా ప్రతిరోజు మనము వదిలేయడం అనేటువంటిది మంచిది. అంతేకాకుండా ఆ విధంగా చేసేటువంటి క్రమంలో మన యొక్క పితృదేవతలు ఏ రోజు చనిపోయారో ఆ రోజు పాడ్యమి నుండి అమావాస్య వరకు కూడా వారి తిథి ఎప్పుడైనా వస్తే ఆ వచ్చినటువంటి సందర్భంలో వారికి సంపూర్ణంగా పక్షము అనంటే పిండ ప్రదానం కూడా చేయడం శ్రేష్టము అని చెప్పబడింది. ఇంకా అట్లా ఆ తిథి అనేటువంటిది తప్పితే ఎప్పుడైతే పాడ్యమి నుంచి వాళ్ళు ఒక 4 రోజులు గడిచిన తర్వాత ఇట్లా తెలిసిందనుకోండి, ఇంట్లో వీలు కాకుంటే ఏ ద్వాదశి రోజు పితృ నైమిత్తిక తిథులు అని 3 తిథులు పితృదేవతలకు. ఒకటి అష్టమి, రెండవది ద్వాదశి, మూడవది అమావాస్య. ఇవి నైమిత్తిక తిథుల్లో పితృనైమిత్తిక తిథులు. కనుక ఈ 3 తిథులు చేయడం అనేటువంటిది అత్యంత శ్రేష్టం. పక్షాన్ని పెట్టడము, వారిని తలుచుకొని భోజన సంతర్పణ అన్నదానాదులు ఇవన్నీ కూడా చేయడము, వారి యొక్క బంధుమిత్రులందరినీ కూడా పిలిచేసి సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది చేసుకోవడం ఈ మహాలయ పక్షము అనేటువంటిది. కనుక ఈ మహాలయ పక్షంలో సో శర్మ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు అక్టోబర్ 2 వరకు ఉంది అంటారా? సో మీరన్న అష్టమి తిథి కావచ్చు, అమావాస్య కావచ్చు, అక్టోబర్ 2వ తారీఖు రోజు అమావాస్య అయ్యింది. అమావాస్య అయ్యింది కాబట్టి అప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలు అనేటువంటివి నిత్యం కూడా. ఇంకొక విషయం, మా నాన్నగారిని తిథి మేము మర్చిపోయాము, అయిపోయింది మా అమ్మగారిది నాన్నగారిది, మరి ముందు మేము చేయలేము అనుకుంటారు. అట్లాంటిది కూడా లేదు. నైమిత్తిక తిథులు చేయలేని పక్షంలో ఎప్పుడు చేసినా ఈ మహాలయ పక్షాల్లో వారికి చెందుతుంది. ఒక్కొక్క తిథి ద్వారా ఒక్కొక్క లబ్ధిపూరితమైనటువంటి అంశమే ఉంది, కానీ దోషపూరితమైనటువంటి అంశం లేదు. ఆ తిథులు కూడా ఇప్పుడు శ్రేష్టము అని చెప్పబడింది. పాడ్యమి నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి తిథుల్లో ఒక్కొక్క రోజు
ఈ యొక్క సంతర్పణ చేయడం చేత పితృదేవతను తలుచుకోవడమే, నమస్కారం చేసుకోవడమే, తర్పణాదులు శ్రాద్ధాదులు ఏది వీలైతే అది చేయడం చేత వారికి పొందేటువంటి లాభతుల్యమైనటువంటి విషయాలు నేను చెప్తాను. ఒకమారు వినండి సార్. అది ఈ పాఠ్యమి రోజు చేయడం చేత ధనలాభం అనేటువంటిది కలుగుతుంది, విధియ పుత్ర ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. తదియ కూడా జయము చవితి రోజు చేయడం చేత శత్రునాశనం అనేటువంటిది, పంచమి రోజు చేయడం చేత క్రియా ఫలితం అనేటువంటిది లభిస్తుంది. క్రియాఫలము అనంటే ఎన్నో రోజుల నుంచి చేసుకున్నటువంటి ఆ పనికి అనేక విధమైనటువంటి ఇబ్బందులు కలిగినా ఇప్పుడు ఈ యొక్క పంచమి రోజు చేసేటువంటి క్రతువు చేత వారికి ఖచ్చితంగా మంచి కలుగుతుంది. షష్ఠి వారికి రాజపూజ్యత్వం అనేటువంటిది కలుగుతుంది, సంఘంలో మంచి మర్యాదలు అనేటువంటి గౌరవ ప్రతిష్టలు అనేటువంటిది పెరుగుతాయి. సప్తమి రోజు చేయడం చేత వారికి సకల విధమైనటువంటి వృద్ధిదాయకం అనేటువంటిది అవుతుంది. అంటే ఆధిపత్యం అనేటువంటిది లభించడానికి, ప్రమోషన్స్ పొందడానికి అవకాశం ఉండేటువంటిది. అష్టమి రోజు వారికి మంచి బుద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఇక నవమి రోజు చేయడం చేత స్త్రీ సంతతి అనేటువంటిది కలుగుతుంది. వీరికి ఇంట్లో స్త్రీ సంతతి లేనటువంటి వారు చాలా మంది అట్లాంటి దీక్షాతుల్లితంగా అనేక యజ్ఞయాగాది క్రతువులను కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క పుత్రకామేష్టి యాగం ఎట్లాగో, పుత్రకామేష్టి యాగం అనేటువంటిది చాలా మందికి పుత్రుని కోసమే అనేటువంటి విషయం తెలుసు. పుత్రుడు అనేటువంటి దానికి పర్యాయ పదాలు ఏంటంటే పుత్రిక కూడా పుత్ర సమానుడే. ఇక్కడ స్త్రీ సంతతి కోసం నవమి రోజు చేయాలి. నవమి రోజు ముఖ్యంగా ఐర్నవమి శ్రాద్ధము అనేటువంటిది ఉందండి. అంటే సుహాసిని మరణం జరిగినప్పుడు భర్త ఉండంగా భార్య చనిపోతే వారికి ఈ పితృపక్షాల్లో నవమి రోజు చేయడం చేత వీరి సంతతికి చాలా పుణ్యఫలితం అనేటువంటిది, సౌభాగ్యపూరితమైనటువంటి విషయం వారికి కలుగుతుంది. దాని చేత ఇంట్లో ఎట్లాంటి పురుషులకు మరణం అనేటువంటిది, అకాల మరణం అనేటువంటిది ఉండకుండా స్త్రీలు పుణ్యస్త్రీలుగా ఉంటారు అని. దశమి రోజు చేయడం చేత ఇక పూర్ణ కామ్యత్వం అనేటువంటిది కలుగుతుంది. ఇక దశమి రోజే కాకుండా ఏకాదశి రోజు చేయడం చేత సకల వేద సమృద్ధి, ఇంట్లో సంస్కారపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడాలంటే ఏకాదశి ఈ శ్రాద్ధం చేయమని చెప్పబడింది. కొంతమంది మతపూరితమైనటువంటి గ్రంథాల్లో మధ్వాచారులు అనుకోండి, ఇంకేదైనా వారు ఏకాదశి శ్రాద్ధం అనేటువంటిది కొంత వద్దు అని చెప్పినా అందరూ కూడా ధర్మజ్ఞత తెలిసినటువంటి వారు ఏకాదశి రోజు కూడా పెడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏకాదశి శ్రాద్ధానికి నిషిద్ధం అనేటువంటిది లేదు. ధర్మ గ్రంథాల్లో ఖచ్చితంగా ఏకాదశి చేసుకోవడం చేత ఇల్లు సంస్కార వృద్ధి అవుతుంది అనేటువంటి విషయం చెప్పబడింది. ఇక ద్వాదశి రోజు చేయడం చేత వారికి తపస్సు చేసినటువంటి ఫలితం పొందాలి అని అంటే, జీవితం తపస్సు ఫలితం రావాలి అని అంటే వారు ద్వాదశి రోజు పితృదేవతలకు పెట్టాలి. ఇంకొక మన మీడియా ద్వారా ఇంకొక విషయం కూడా చెప్పాలనుకున్నారు. సన్యాసులు ఎవరు మన వాళ్ళు ఉన్నా కానీ వారికి కూడా మనము సంతర్పణ చేయవచ్చు. వారికి కూడా శ్రాద్ధాన్ని మనం పెట్టవచ్చు. ఎప్పుడు పెట్టాలి అంటే ద్వాదశి రోజు చేసేటువంటి సంతర్పణలు సన్యాసులకు వర్తిస్తాయి. ఇక త్రయోదశి మేధస్సు అనేటువంటిది, జ్ఞానం పొందాలంటే, ఇంటెలిజెన్స్ రావాలంటే, అది జ్ఞానం అంటే మంచి జ్ఞానం రావాలి అంటే వారికే కాదు, వారి యొక్క పుత్రపౌత్రాదులకు కూడా మంచి జ్ఞానాన్ని పొందాలంటే త్రయోదశి రోజు పితృదేవతలను తలుచుకోండి, వారికి సంతర్పణలు చేయండి. చతుర్దశి రోజు ఇంకొక విషయం ఏమిటి అని అంటే, మన మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా చెప్పాల్సినటువంటి అంశం, ఆయుధాల వలన మరణించినటువంటి వారు, మిలిటరీలో పోలీస్ వ్యవస్థ కానీ మిలిటరీ వ్యవస్థలో వాళ్ళందరూ కూడా పాపం అనేక ఆయుధాల ద్వారా మరణం అనేటువంటిది లభిస్తుంది కదా వారికి ముక్తి పొందాలి అని అంటే మనం కూడా, మన ప్రభుత్వం వారే కాదు, మన బాధ్యత కూడా. ఎందుకంటే మన అందరి గురించి వారు పాపం వారి యొక్క ప్రాణాన్ని ఫలంగా పెట్టి వెళ్తూ ఉన్నారు. వారి గురించి మనం చేయాల్సింది ఏమిటి అని అంటే చతుర్దశి శ్రాద్ధం పెట్టడం చేత. చూడండి, ఇక్కడ మనం పితృదేవతలు అనుకుంటే మన యొక్క తల్లిదండ్రులే అనుకుంటున్నాం. మనం వీళ్ళందరికీ రుణగ్రస్తులమే. మనం ఒక సైనికునికి కూడా మనం రుణగ్రస్తులమే. వాడు చేయబట్టి మనం ఇంట్లో మనశ్శాంతిగా ఉంటున్నాం ఇక్కడ. కనుక వారికి కూడా మనం రుణగ్రస్తులం కాబట్టి ఈ చతుర్దశి శ్రాద్ధం అనేటువంటిది వారి గురించి కూడా చెయ్యండి అని చెప్పబడింది. ఇక అమావాస్య చేయడం చేత, అమావాస్య కానీ పౌర్ణిమ కానీ
సకల కామ్య వృద్ధులన్నీ కూడా కలుగుతాయి. ఇంకొక అంశం అనేటువంటిది చెప్తూ ఉన్నాను మన మీడియా ద్వారా. ఈ యొక్క పితృశ్రాద్ధ కర్మంలో అందరూ కూడా సంతానం కాలేదని నానా విధమైనటువంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వీరు చేయాల్సినటువంటి క్రతువు ఏమిటి అని అంటే, ఇంట్లో తల్లిదండ్రులకు వెళ్ళి సేవ చేయండి. అనాథాశ్రమంలో వేసినటువంటి మన తల్లిదండ్రులను తీసుకొచ్చేసి మీరు చూసుకోండి. అంతేకాకుండా వారికి ఎక్కడో రూములో వేసి పని వాళ్ళు వచ్చేసి వారి బాధ్యతగానే వదిలేసినటువంటి తల్లిదండ్రులకు వెళ్ళి మీరు సేవ చేయండి. రోజొక గంట సేపైనా మీ ఉద్యోగంలో కొంత మీరు శ్రద్ధ తగ్గించుకొని, ఇబ్బంది అనేటువంటి తర్వాత శ్రద్ధ పెట్టవచ్చు, ఉద్యోగ సద్యోగాల్లో కాస్త విశ్రాంతి తీసుకొనైనా వారికి సేవ చేయండి. ఖచ్చితంగా పితృదేవతల యొక్క అనుగ్రహం చేత సత్సంతానం కలుగుతుందనేటువంటిది శాస్త్రంలో చెప్పబడినటువంటిది. ఆత్మావై పుత్రనామాసి సజీవ శరదశతం అని చెప్పబడింది వేదవాక్యం. ఎవరయ్యా మనకు పుట్టేటువంటి సంతతి ఎవరు అనంటే, మన దాంట్లో కూడా ఒక మాట పలుకుతారు, మీరు కూడా వినవచ్చు రఘునందన్ గారు. ఏమిటి అంటే, మన యొక్క బామలు తాతలు మన మీద ఎక్కువగా ప్రేమ ఉంటే వారు అంటారు, చచ్చి నీ కడుపున పుడతాను రా అని అంటారు. మనకు వినడానికి కొంత అంటే విపరీతం అర్థం అనేటువంటిది రాదు, వింతగా ఉన్నప్పటికీ అది మన మీద ప్రేమతో మనను వదిలిపెట్టలేక వారు ఆశీర్వచన యుక్తమైనటువంటి మాట. అంటే నిన్ను వదలలేక ఖచ్చితంగా నీ ఆశీర్వచనంగా నీకు ఎల్లప్పుడూ నీ వెంట ఉంటూ నిన్ను కాపాడుతాను అనే విధంగా పితృదేవతలు ఆశీర్వచనం చేస్తారు. కనుక కంపల్సరీగా ఖచ్చితంగా వారికి ఈ యొక్క పితృకర్మ చేయడం చేత ఎట్లాంటి అనుమానం లేకుండా సంతాన వృద్ధి అనేటువంటిది, వంశ వృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా అవుతుంది. ఇంకొక అంశం, నాకు సంతానం అయిందండి నేను ఎందుకు చేయాలి అనుకునే వారు కూడా ఉంటారు. నీ యొక్క సంతానం వృద్ధి కావాలనుకుంటే, వానికి విద్యలు బాగా రావాలంటే, వాడు ఆరోగ్యంగా ఉండాలి అనంటే, వారికి కూడా కార్యపూరితమైనటువంటి అంశాలు, వివాహాదులు ఇంకా ఇబ్బందులు, వారికి కూడా అంటే వారికి కూడా సంతానపూరితమైనటువంటి అంశాలు, అట్లాంటి ఇబ్బందులు ఏమైనా కానీ మీరు చేయాల్సింది పితృకర్మలే. ఇక ఈ పితృకర్మల చేత అనేక విధమైనటువంటి విషయాలు అనేటువంటివి ఉన్నాయి. చాలా ఇది మహాగరుడ పురాణం అనేటువంటి దాంట్లో ఈ పితృకర్మ అనేటువంటి దాని గురించి చాలా గొప్పగా చెప్పబడినటువంటి అంశం. దీన్ని యజ్ఞము అనేటువంటి విషయంగా చెప్పబడిందండి. దీన్ని పితృకర్మ అంటే మొట్టమొదట చెప్పినటువంటి అంశం ఏమిటంటే, వేదవాక్య ప్రమాణం ప్రకారం ఏష వై మనుష్యానాం యజ్ఞ అని చెప్పబడింది. ఇది మనుష్య యజ్ఞం, మనుష్యానాం యజ్ఞ. మరి అందరూ యజ్ఞము అనుకున్నటువంటి విధంగా ఆ మాట విన్న వెంటనే దైవ కార్యాలు గుర్తు వస్తాయి. దేవతలకు యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాము, ఏదో ఇంకొక యజ్ఞం చేశారు, ఆ త్రిగుణీకృత అగ్నిష్టోమ అతి ఆప్తోర్యామ శాంతపన వాచపేయ పౌండరీక అశ్వమేధాది యజ్ఞాలు, ఇట్లాంటి యజ్ఞాలు చేసినటువంటి విషయం చూస్తే, మరి పితృకర్మల యజ్ఞాలు ఏమిటయ్యా అంటే వాటన్నిటినీ కూడా దేవయజ్ఞాలు అని అంటాం. ఇది పితృయజ్ఞము అనే విషయంగా చెప్పబడినటువంటి అంశం. కనుక ఈ పితృయజ్ఞం చేయడం చేత చాలా గొప్పనైనటువంటి అంశం అనేటువంటిది ఉంది. కనుకనే యజ్ఞధాతువు ప్రకారం కూడా మీరు చూడండి, మనము చనిపోయిన వెంటనే మనం ఏం చేస్తూ ఉంటాం, అగ్నిహోత్రానికి ఈ యొక్క దేహాన్ని అప్పగిస్తాం. దేహాన్ని చాలా మంది కాల్ చేశారు, ఇంకేదో అంటారు, అంతిమక్రియ, ఆ మాట అనకూడదు. యజ్ఞధాతువు ప్రకారం వారిని అసలు ఇదే స్వాహాకారం చేసినట్టు. ఇక్కడ యజ్ఞంలో ఏమంటాం, స్వాహ అంటాం కదా, హవ్యము కవ్యము అనేటువంటి పేరు, ఇక్కడ కవ్యము అనేటువంటి విధంగా పిలుస్తాం. యజ్ఞ పురుషుడు ఒక్కడే, రెండింటికి కూడా మధ్యవర్తి ఆయన్నే, అంటే మంచికి చెడుకు కూడా. కనుక ఆయన ఆ యజ్ఞధాతువు ప్రకారము ఆ అగ్నిహోత్రునికి దేహాన్ని అప్పగించేటువంటి కార్యక్రమం అది. ఆ యజ్ఞాన్ని అంటే మొట్టమొదట ఆ యజ్ఞంలో ఏది స్వాహాకారంగా ఒక వస్తువుగా, ఒక సమిధగా, యజ్ఞంలో వేసేటువంటి విభూతిగా దేన్ని ఏమిటయ్యానంటే ఈ యొక్క శరీరాన్నే వేస్తాం.
ఎప్పుడు వెయ్యాలి అనేటువంటి విషయం కూడా మన యొక్క ఛానల్ ద్వారా అందరికీ చెప్పాలనుకుంటాం. ఈ కాలంలో ఒక అంశం కూడా ఏమిటంటే, వారు చనిపోయిన తర్వాత మా పుత్రుడు వస్తాడు, ఒక 4 రోజుల పాటు ఉంచాలి శవాన్ని అనుకుంటున్నారు. మరి అట్లాగే ఒక 10 రోజుల పాటు ఆ విధంగానే ఉంచుతున్నారు. ఇక్కడ ఉన్నా కానీ ఈ వారు చనిపోయిన తర్వాత బంధుమిత్రులు ఇప్పుడు అందలేరండి, వాళ్ళందరూ కాస్త ఆడంబరంగా అంత్యక్రియలు చేస్తాము అంటే చనిపోయిన మరుసటి రోజు చేసేటువంటి విషయం. అది చెయ్యకూడదు. అది చేస్తే పాచత్వం అనేటువంటిది వస్తుంది. దీంట్లో మన గీతలో కూడా చెప్పబడింది, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త ప్రచామ్యన్నం చతుర్విధం అని. అంటే మన లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రుడే మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రాణం పోయింది అనేటువంటి విషయం ఎట్లా తెలుస్తుంది? దేహాన్ని ఇట్లా పట్టుకుంటాను చూడండి, దేహం చిన్నగైంది అని అంట. అంటే అగ్నిహోత్రుడు వదిలిపెడుతున్నాడు. ఆయన అంటే దేహంలో మనం చల్లబడిన తర్వాత కూడా 6 గడియల పాటు మనలో అగ్నిహోత్రుడు ఉంటాడు. ఆ 6 గడియల లోపు వీరికి అగ్నిహోత్రం ఇంటి దగ్గర వారికి సంస్కారబద్ధమైనటువంటి అగ్నిహోత్రాన్ని చెయ్యాలి. ఆ లోపు ఆలస్యం చెయ్యకుండా అగ్నిహోత్రునికి ఈ యొక్క దేహాన్ని స్వాహాకారం చెయ్యాలి. ఎందుకంటే పవిత్రతతో చేయాల్సినటువంటి కార్యక్రమం అది. అగ్నిహోత్రునికి అపవిత్రంగా చేయకూడదు అన్నట్టు. ఈ దేహం కూడా పవిత్రత అనేటువంటిది ఎంతవరకు ఉంటుంది? అగ్నిహోత్రుడు ఉన్నంతవరకే. అగ్నిహోత్రుడు ఇందులో నుంచి వెళ్ళే లోపే ఆ యొక్క అగ్నిహోత్రునికి ఇంకో అగ్నిహోత్రునికి అప్పగించాలి ఇక్కడ. ఓకే. సో శర్మ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా సో పూర్తిగా అర్థమైంది, వివరంగా అర్థమైంది. అయితే ఒక చిన్న క్వశ్చన్ తోటి మనం కంక్లూడ్ చేద్దాం. సో ఇప్పుడు మీరన్న ఈ పితృదేవతలకు తర్పణాలు వదలడం కావచ్చు, ఆ కార్యక్రమాలన్నీ చేయడం కూడా ఎవరు చేయాలి అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది. అంటే తల్లిదండ్రులు ఉన్న పిల్లలు కూడా చేయొచ్చా, లేకపోతే తల్లిదండ్రులు మాత్రమే చేయాలా, పెద్దలు ఇంటికి పెద్ద చేయాలా, ఎట్లా? ఇది కొంచెం సింప్లిఫై చేసి చెప్పండి. తప్పకుండా. ఇది మొట్టమొదట తల్లిదండ్రులు లేనటువంటి పుత్రులు చేయడం అనేటువంటిది చాలా మంచిది. తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రుల చేత చేయించడం. తల్లిదండ్రులు కాస్త వృద్ధులైనప్పుడు, వాళ్ళు చేయలేనటువంటి స్థితి ఉన్నప్పుడు వారి యొక్క పుత్రుడే అంటే మనవడే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నా కానీ వారిని పక్కన కూర్చుండబెట్టి చేయడం అనేటువంటిది ఎట్లాంటి అపచారం అనేటువంటిది లేదు. చాలా మంది తల్లిదండ్రులను పక్కకు పెట్టుకొని చేస్తున్నాడు ఈయన, మరి ఎట్లా చేయవచ్చు అంటే అట్లాంటిది లేదు. వీడు కూడా సంపూర్ణంగా పౌత్రుడు కూడా పుత్ర సమానుడే అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. అట్లా లేనటువంటి సందర్భంలో పుత్రులు లేనప్పుడు పుత్ర సమానులైనటువంటి వారు అంటే దౌహిత్రో పుత్ర సమాన అని కూతురు యొక్క పుత్రులు చేయడం అనేటువంటిది మంచిది. కూతురు అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పబడింది, అల్లుడు కూడా చేయవచ్చు. 10 విధమైనటువంటి పుత్రుల్లో అల్లుడు కూడా, వాళ్ళకు తల్లిదండ్రులు లేకుంటే అల్లుడు కూడా చేసుకోవచ్చు అనేటువంటి విషయం కూడా చెప్పబడినటువంటి అంశము. భార్య చనిపోతే భర్త, భర్త చనిపోతే భార్య కూడా చేయవచ్చు అనే విషయం కూడా చెప్పబడిందండి. శాస్త్రరహితం అంటే శాస్త్రవిహితమైనటువంటి శాస్త్రరహితమైన విషయం కాదు కనుక ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా పుత్ర సమానుడి వారు కనుక ఒకరి సంతానం ఒకరికి ఎట్లా అయితే ఉందో వారు కూడా ఇరువురు కూడా ఆ విధమైనటువంటి పుత్ర సమానమైనటువంటి వారి కనుక మనకు పుత్ర సమానమైనటువంటి వాళ్ళలో వీరు కూడా లేనటువంటి సందర్భంలో మన యొక్క గోత్రీకులు అది చేయవచ్చు. ఇంకా వారు కూడా గోత్రీకులు లేకుంటే మన యొక్క కులస్తులు చేయవచ్చు అనే విషయం కూడా చెప్పబడింది. లేదంటే ఆ గ్రామ పెద్దలు, రాజులు, మనము మన యొక్క మీడియా ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే, రాజులు ఈ ఎమ్మెల్యేలు కానీ సర్పంచులు కానీ వీళ్ళందరూ కూడా వారందరికీ కూడా ఈ సకల ప్రజలు పుత్ర సమానమైనటువంటి వారు. రాజులు సాక్షాత్తు పితృ సమానమైనటువంటి వారు. మీ పితృదేవతలకు వారి యొక్క తిథి రోజు మీరు పెట్టుకోండి యథాచారంగా. కానీ అమావాస్య కానీ ఈ ఇట్లాంటి నైమిత్తిక తిథుల్లో ఖచ్చితంగా మీరు లోకక్షేమం కోసం రాజులు చెయ్యాలి అని చెప్పబడింది. ఎవరైనా పుత్రులు లేనటువంటి వారు, పెట్టనటువంటి వారు, అస్వస్థతతో ఉన్నటువంటి వారు వాళ్ళందరికీ కూడా బాధ్యత ఎవరిదయ్యా అంటే రాజుదే బాధ్యత. ఇంట్లో పెద్దవారిది కదా పెద్ద బాధ్యత. ఎవరు పెద్ద? రాజు పెద్ద అవుతాడు. ఇంకా వారు చెయ్యాలి శాస్త్రంలో అనే విషయం కూడా చెప్పబడింది. అదండి. రైట్, ధన్యవాదాలు శర్మ గారు.
సో చాలా విషయాలు విపులంగా చెప్పారు, చాలా అనుమానాలను కూడా నివృత్తి చేశారు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ధన్యవాదాలు. సో వ్యూవర్స్ చూశారు కదా, సో ఈ పితృపక్షాలు అనేవి కూడా ఇంకా అయిపోతున్నాయి. అక్టోబర్ 2 అమావాస్యతో అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు వారు చెప్పినట్లుగా మనం పాటించే పరిస్థితులు ఖచ్చితంగా కల్పించుకొని పాటించాలి. ఆ తర్వాత ఆ పెద్దల ఆశీర్వాదాలు పొందాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో సమయాన్ని ఖచ్చితంగా వినియోగించుకొని ఆ పెద్దల ఆశీర్వాదాలు పొందాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. వీలైతే ఈ వీడియోని ఖచ్చితంగా మీ మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.